నమస్కారం. కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ కాలంలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య, బ్యాడ్ న్యూసే వింటున్నాం. ఎవరు చెప్పినా కూడా ఏదో ఒక ప్రమాదాలను మనకి ఈ మధ్య రీసెంట్గా చెప్పుకున్నాం కూడా. ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ, బస్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ కూడా బ్యాడ్ న్యూస్లే ఎక్కువ వింటూ ఉన్నాము. చక్కగా మనకి 2026 దగ్గరలో ఉంది కదా గురుగారు. మనం ఇప్పుడు వచ్చేసి 15వ ఎపిసోడ్లో ఉన్నామండి. లలిత సహస్రనామాలకి తంత్రం జోడించి గురుగారు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. సో ముందు ఎపిసోడ్స్ కనుక చూడకపోతే తప్పకుండా చూడండి. గురుగారు, నేను అడిగినట్లు ఏదైనా గుడ్ న్యూస్ కోసం, మనకి గుడ్ న్యూస్లు వినాలి అంటే మంచిగా అందరూ మంచివి చెప్పుకుంటే బాగుంటుంది కదా గురుగారు. సో ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని తెలియజేయండి గుడ్ న్యూస్ కోసం. అంటే 2026 దగ్గరలో ఉన్నాం కనుక 2026లో బాగుంటానికి గుడ్ న్యూస్లు వినటం కోసం ఏదైనా మంచి పరిష్కారాన్ని చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే 2026 ఒకటనే కాదు, మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి శుభవార్త వినాలి అని అనుకుంటే ఈ మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే గురుగారు. ఇది ఎందుకు అసలు మనం ఎప్పుడైనా సరే బ్యాడ్ న్యూసెస్ కానీ గుడ్ న్యూసెస్ కానీ ఎందుకు వింటాము అని చెప్పి చూసుకున్నట్లయితే, 3వ అధిపతి మన జన్మజాతకం 3rd హౌస్ సిగ్నిఫైస్ చెవులు అనమాట. ఓకే. వినికిడి లేదా ఒక్కొక్కసారి గాసిప్స్ వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. గాసిప్స్ అవ్వడం, మన గురించి ఎవరో ఏదో బ్యాడ్గా చెప్పడం, ఇట్లాంటివన్నీ కారణం ఏమిటంటే మన 3rd హౌస్ ఎక్కడో నెగటివ్గా రావడం. అలాగే ఒక్కొక్కసారి మన సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే మన మీద బ్యాడ్గా ఇచ్చేస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడినా సరే ఒక్కోసారి బ్యాడ్గా వెళ్తూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా పనిచేస్తుంది. ఇదేమిటి అంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూడ మనోహర. అంటే ఇదేమిటి, దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అమ్మవారి యొక్క కదంబములు వంటి పుష్పముల చేత కర్ణములు కప్పివేయబడింది. ఈ మనోహరంగా ఆ కదంబ పుష్పాలతో అమ్మవారి చెవులు మొత్తం ఇలా కప్పిబడి ఉన్నటువంటిది అమ్మవారి గురించి చెప్తున్నటువంటిది. మనం గతంలో ఏం చెప్పుకున్నాం, నుదుటి భాగం చెప్పుకున్నాం, ముక్కు చెప్పుకున్నాం, ముక్కున్న ఆభరణాలు చెప్పుకున్నాం, చెవుల గురించి, చెవుల మీద ఉండేటువంటి పుష్పముల గురించి. ఎప్పుడు కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో 12 భావంలో ఉంటాయి, లగ్నం నుంచి 12 భావాలు. ఈ 12 భావములు కూడా ఏంటంటే మనకి శిరస్సు భాగం నుంచి పాదాల భాగం వరకు ఉంటాయి. ఈ శిరస్సు నుంచి పాదాల్లో ఇది 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4, 5, 6 ఇట్లా 12. ఇది అందులో పర్టికులర్గా అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్నైతే అమ్మవారి యొక్క ముఖ భాగం దగ్గర నుంచి ఏ భాగాల గురించి వర్ణన ఉంటుందో అవన్నీ కూడా మంత్రములుగా పనిచేస్తుంటాయి. ఆ రకంగా ఏంటంటే ఈ నామం ఎవరైతే జపిస్తారో, ఇది కామన్గానే కూర్చొని రెగ్యులర్గా జపిస్తానంటే చేయించవచ్చు. కానీ దీన్ని తంత్ర సంబంధంగా చేయాలంటే ఎలా చేయాలంటే త్రికోణాకారంలో ఒకటి గీసుకోవాలి. 3 కోణముల్లో గీసుకొని ఒక కోణంలో బిల్వపత్రాలు పెట్టాలి. 3 కోణాలుగా మొత్తం, ఒక కోణంలో బిల్వపత్రాలు, ఇంకొక కోణంలో తెల్లటి పుష్పాలు, ఇంకొక కోణంలో మీరు ఆవాలు పెట్టాలి. యాక్చువల్ దీనికి 3 కోణాలకి బిల్వపత్రాలు, తెల్లటి పుష్పాలు, ఆవాలు. లేదంటే నల్లగా ఉండేవి బ్లూ కలర్లో ఉండే పుష్పాలు పెట్టినా సరిపోతుంది. బ్లూ పుష్పాలైనా సరిపోతుంది. బిల్వపత్రము, తెల్లటి పుష్పాలు, ఈ 3 పెట్టి ఈ యొక్క నామంతో మధ్యలో మీరు ఇంకొక త్రికోణం గీయాలి. బయట ఒక త్రికోణము, లోపల ఒక త్రికోణము, 2 త్రికోణాలు ఉండాలి. ఆ 2 త్రికోణాలు ఉండి ఆ 3 లోపల ఉండే మరో త్రికోణంలో 3 పుష్పాలు పసుపు రంగువి పెట్టేసి ఆ మధ్యలో ఒక చిన్న బిందువులాగా, ఇప్పుడు శ్రీచక్రానికి ఎలా బిందువు ఉంటుంది అలా ఒక చిన్న బిందువులాగా వేసి దాని మీద మీరు మంత్రం చదువుతూ ఈ పసుపుతో కానీ కుంకుమతో కానీ చేయవచ్చు. ఇచ్చేస్తూ ఉండాలి. ఎంతసేపు గురుగారు? ఎంతసేపు చేయాలి ఏంటి అంటే, నేనైతే అసలు మంత్రం అనేటువంటిది 40 నిమిషాలు చేయమంటాను. ఇది తాంత్రిక విధానం కాబట్టి 20 నిమిషాలైనా సరిపోతుంది. మంత్రం అయితే కంపల్సరీ 40 to 45 minutes చేయాలని చెప్తాను. అయితే దీనికి నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు దీనికి పర్టికులర్గా పెసలుతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. పెసరపప్పుతో చేసిన పదార్థాన్ని, ఏదైనా వంటకం పెసరపప్పుతో చేసింది. అలాగే మీరు కనుక ఒకవేళ కిందని వేయడం కాదండి, ఏదైనా వస్త్రం పడుచుకుంటే మంచిది. అంటే గ్రీన్ కలర్ వస్త్రం పెట్టండి. గ్రీన్ కలర్ వస్త్రం మీద ఇట్లా ముగ్గు వేసుకోవచ్చు. మీరు తెల్లటి పసుపుతో తెల్లటి దీంతో ముగ్గు వేసుకోవచ్చు. అలాగే
ఇక్కడ మీరు ఈ పూజ అయిపోయిన తర్వాత చాలామందికి సందేహం ఏమొస్తుందంటే, నన్ను చాలామంది అడుగుతున్నటువంటిది, ఏమంటే అదంతా ఏం చేయాలి? మీరు అలాగే 40 రోజులు ఉంచొచ్చు దాన్ని, దోషమేమీ లేదు. లేదంటే ఏ రోజు కాదు ఫ్రెష్గా చేసుకుంటానో తీసుకెళ్ళి మొక్కల్లో వేసేసేయచ్చు. దాన్ని కదపకుండా ఉంచినా దోషం లేదు, దాన్ని యాజిటీస్గా మొక్కల్లో వేసినా సరే దోషము లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలా 40 రోజులు 40 రోజులు చేయాలి. 40 రోజులు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతుంటారో, అయితే దీనికి ఏమిటి అంటే, కొన్ని పుష్పాలని రోజు కొన్ని పుష్పాలు మీరు మీ ఇంట్లో చెట్టు మీద ఉన్న పుష్పాలైనా పర్లేదు, లేకపోతే బయట నుంచి కొనుక్కొని వచ్చైనా సరే, ఏదైనా అమ్మవారి ఆలయంలో ఇవి తీసుకెళ్ళి ఇవ్వాలి. రకరకాల పుష్పాలు 40 రోజుల పాటు. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైతే దోషం ఉందో, ఇప్పుడు ఇదే పని స్త్రీలను చేయమంటే వాళ్ళకి మధ్యలో అడ్డు వస్తుంది వారికి. అలాంటప్పుడు 20 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చి 20 రోజులు చేయొచ్చు, దోషమేం లేదు. ఇలా చేస్తూ పర్టికులర్గా ఏంటంటే, వీలైనంత మట్టుకు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు వీలైనంత మట్టుకు, అంటే ఇంకా తప్పనిసరి ఏదైనా వార్త చెప్పవలసి వస్తే వేరే, కానీ వీలైనంత మట్టుకు మంచి మాట్లాడడం చేసుకుంటుండాలి. ఎందుకంటే మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అదే మనకు ప్రకృతి అందిస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే కొన్నిటికి అడిక్ట్ అయిపోతారు. అంటే ఎలా అంటే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాడ్ చెప్పుకోవడానికి ఎక్కువ అడిక్ట్ అయిపోతుంటారు. అది మంచిది కాదు. అలాంటి నెగిటివ్లు తీసేయాలంటే బలి ఇదేనా గురుగారు? మీరు బలి అని చెప్తూ ఉంటారు కదా ప్రతి వీడియోలో. బలి అంటే వాళ్ళల్లో ఉండేటువంటి గాసిప్నెస్ని పోగొట్టుకోవాలి. అది ఏమైపోద్దంటే, సర్వసాధారణంగా అలవాటు అయిపోద్ది కొంతమందికి. అది దానివల్ల వాళ్ళు ఏమి చెడ్డవాళ్ళని కాదు, అదొక రోగం. గాసిప్ అనే ఒక రోగం ఉంటుంది, దాన్ని ఫస్ట్ తీసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు కూడా వీలైనంత మట్టుకు ఎవరికైనా సరే, ఆ శాస్త్రంలో ఏం చెప్తారంటే, స్త్రీని ఎప్పుడు కూడా చెవు కమ్మ లేకుండా పురుషుడికి కనబడకూడదు, భర్తకి. బోడి చెవులతో అసలు కనబడకూడదు. దానివల్ల ఏమవుతుంది అంటే, పురుషుడికి భాగ్యహీనత అంటారు. అంటే పురుషుడికి రావాల్సిన భాగ్యం పోతుందట. అందుకే మన వాళ్ళు ఏం చేసేవారు, చెవులు మార్చుకునేటప్పుడు తనకు కనబడకుండా మార్చుకుంటారు. ఈ మధ్య తెలియక ఫ్యాషన్గా బయట మార్చుకుంటారు, పెద్ద దోషం. అంతగా ఒకవేళ ఏదైనా రిపేర్ వస్తుంది, కనీసం తాటికి సంబంధించిన ముళ్ళైనా పెట్టుకునేవారు. ఆ రకంగా అయినా సరే పెట్టుకోవాలని చెప్పి శాస్త్రవచనం. అది ప్రధానంగా పాటించాలి. అదే విధంగా మీరు గోవులకి మరీ ఎక్కువ దోషం ఉంటుంది కొంతమంది, అలాంటప్పుడు గోవులకి గోంగూర తినిపించడము ఇవి చేయవచ్చు. ఓకే గురుగారు, సో విన్నారు కదా, ఇందులో అంటే మనకు గుడ్ న్యూస్ వినడానికి గురుగారు మంచి పరిష్కారాన్ని తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లానే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.